ఓం శ్రీమాత్రే నమః. శ్రీ ఆంజనేయ స్వామి వారి మహాత్మ్యము రెండవ భాగము. విజయుని చరిత్ర. త్రేతాయుగంలో చంద్రకోణం అనే ప్రసిద్ధి చెందిన నగరం ఉంది. దాన్ని విజయుడనే మహారాజు పాలిస్తున్నాడు. అతడు బలశాలి, శత్రు సంహారకుడు, సమర్థుడు, యుద్ధ విద్యలో చేయి తిరిగినవాడు. 4 దిక్కుల్లో ఉన్న రాజ్యాలన్నీ జయించి స్వాధీనం చేసుకోవాలనే బలమైన కోరిక అతనికి కలిగింది. రాజ్యాన్ని కుమారులకు అప్పగించి పెద్ద సైన్యంతో జైత్రయాత్రకు బయలుదేరాడు. కొంత ప్రయాణం చేసిన తర్వాత గర్గ మహర్షి ఆశ్రమం చేరాడు. సైన్యాన్ని దూరంగా ఉంచి తానొక్కడే మహర్షిని సందర్శించాడు. భక్తితో ఆయనకు నమస్కరించి నిల్చున్నాడు. అతని శ్రద్ధకు భక్తికి సంతోషించిన గర్గ మహర్షి కుశల ప్రశ్నలతో స్వాగతం పలికి ఆతిథ్యమిచ్చాడు. గర్గ మహర్షి రాజైన విజయుడితో, రాజా స్వాగతం, ఎక్కడి నుంచి బయలుదేరారు, ఎక్కడి దాకా ప్రయాణం అని అడిగాడు. దానికి రాజు విజయుడు వినయంతో, మహర్షి, మీ అనుగ్రహం వల్ల అంతా బాగానే ఉంది. ఇంటి నుంచే బయలుదేరాను. సర్వదిక్కులలో ఉండే రాజ్యాలన్నీ జయించాలనే కాంక్షతో దిగ్విజయ యాత్రకు బయలుదేరాను. నా దిగ్విజయ యాత్ర సఫలం కావటానికి మీ ఆశీర్వాదం ఇవ్వండి. నాకు పని సానుకూలం అవటానికి ఇంకా ఏదైనా ఉపాయం ఉంటే సెలవివ్వండి అని విన్నవించుకున్నాడు. గర్గ మహర్షి సంతోషించి, నీ కోరిక మంచిదే. అయితే ఏ పనికైనా దైవానుగ్రహం కావాలి. అప్పుడే ఆ కోరిక నెరవేరుతుంది. సఫల మనోరథుడవై విజయుడు అనే పేరు సార్థకం చేసుకో. ఎన్నో మంత్రాలున్నాయి, కానీ శీఘ్రంగా ఫలసిద్ధినిచ్చేది మాత్రం హనుమన్ మంత్రం ఒక్కటే. అది భక్తులకు అందుబాటులో ఉంటుంది. యుద్ధంలో జయాన్ని నీకు అందిస్తుంది. నేను నీకు ఆ మహామంత్రాన్ని ఉపదేశిస్తాను. దాన్ని త్రికరణ శుద్ధిగా భక్తి శ్రద్ధలతో జపించు. నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు అని చెప్పి బీజ సహితంగా మంత్ర ఉద్దార న్యాసపూర్వకంగా అష్టాక్షరి హనుమన్ మంత్రాన్ని గర్గుడు విజయునికి ఉపదేశించాడు. గర్గుని ఆశ్రమంలోనే విజయ మహారాజు ఉండి ఆయన సన్నిధిలోనే మంత్రం మీద, మంత్రదైవం అయిన ఆంజనేయుని మీద సమాన భావంతో విశ్వాసము, గౌరవము చూపించి 108 సార్లు జపించాడు. శ్రీ ఆంజనేయుడు పరమ ప్రీతి చెంది సుగ్రీవాదులతో కలిసి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆనంద బాష్పాలు కారుతుండగా విజయుడు వాయునందనుడికి సాష్టాంగ నమస్కారాలు చేశాడు. 4 ముఖాలు కల బ్రహ్మ, 6 ముఖాలు కల కుమారస్వామి, 1000 ముఖాల ఆదిశేషుడు ఆశ్చర్యపడేట్లు ఒకే ఒక ముఖం గల విజయుడు హనుమను పెక్కు విధాలా కీర్తించాడు. అనేక స్తోత్రాలు చేసి భక్తిని ప్రకటించుకున్నాడు. అందుకు హనుమంతుడు సంతృప్తి చెంది విజయునితో, నీ ఎడల ప్రసన్నుడిని అయ్యాను. నీకు శుభం కలుగుతుంది. ఏదైనా వరం ఇస్తాను, కోరుకో అన్నాడు. మనసులో సంతోషించి దోసిలి ఒగ్గి వాయుసుతునికి మళ్లీ నమస్కరించి, అతి తక్కువ కాలంలోనే నాకు దర్శనం ఇచ్చి నన్ను కృతార్థుడిని చేశావు. మహాబలవంత ఆంజనేయ, నీ దర్శనమే కోరికలన్నిటినీ తీరుస్తుంది. అయినా నా మీద ప్రేమతో వరం కోరుకోమన్నావు. తీరుస్తానని అభయం కూడా ఇచ్చావు. నీ కృప అపారం. నా మనసులో 4 దిశలు జయించాలనే కోరిక ఉంది. నీ అనుగ్రహం కావాలి. దాన్ని తీర్చి నాకు మేలు చేయి అని ప్రార్థించాడు. ఆంజనేయుడు అతని వినయ వచనాలకు సంప్రీతుడై వాత్సల్యంతో, రాజా, 4 10 దిక్కులను జయించి విజయుడని పేరు సార్థకం చేసుకో. అయితే ఈ జన్మలో నీ కోరిక తీరదు. రాబోయే ద్వాపర యుగాంతంలో ఈ కోరిక నెరవేరుతుంది. అప్పుడు నువ్వు స్వర్గాధిపతి దేవేంద్రుని కుమారుడివై జన్మిస్తావు. శ్రీకృష్ణుని సారథిగా చేసుకుని అన్ని దిక్కులను జయిస్తావు. కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులను జయిస్తావు. అప్పుడు నీ రథానికి నేను జెండాపై అధివసించి నీకు విజయం చేకూరుస్తాను. నేను ఉండే ఆ జెండాను కపిధ్వజం అంటారు. నిన్ను కపిధ్వజుడు అని పిలుస్తారు అని వరప్రదానం చేసి మారుతి అంతర్ధానమయ్యాడు. హనుమ చెప్పిన మాట విని విజయ మహారాజు తన జైత్రయాత్రను విరమించుకొని గర్గమహాముని ఆశీస్సులను అందుకుని ఆయనకు నమస్కరించి మళ్లీ రాజధానికి చేరుకున్నాడు. రాజ్యాన్ని ధర్మసమ్మతంగా ప్రజాక్షేమంగా పరిపాలించి చివరికి స్వర్గలోకం చేరాడు.